Hi friends, this is Kulur Ramanyal Advocate. వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే సివిల్ కేసుల్లో ఆస్తి తగాదాల్లో సిటీలో ప్రాపర్టీ విషయాల్లో కానీ పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ ప్రాపర్టీ విషయాల్లో కానీ చాలామంది ఒరిజినల్గా స్థలాలు ఇళ్ల స్థలాలు పొలాలు కొన్నవారు కాకుండా ఒక వ్యక్తికి ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ నేను అతనికన్నా ముందే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందే నేను కొనుక్కున్నాను, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది అని చెప్పి ఒరిజినల్ ల్యాండ్ టైటిల్ హోల్డర్ కన్నా ముందు అతను ఈ స్థలం నాదని చెప్పి కొంతమంది అరాచకవాదులు ఫేక్ అగ్రిమెంట్లు రెడీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకుని అతనికి సంబంధం లేకపోయినా కానీ ఒక అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఫేక్ డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు కాంట్రాక్టులు క్రియేట్ చేసుకుని మాకు ఈ స్థలంలో ఈ పొలంలో వాటా ఉంది, ఈ స్థలంలో పొలం మీకన్నా 2-3 సంవత్సరాల క్రితం ముందు మేమే కొన్నామని చెప్పి అసలు ఓనర్కి టైటిల్ లీడు రిజిస్ట్రేషన్ ఉన్న ఓనర్ కన్నా ముందే ఆ సైట్ని పొలాన్ని వీళ్ళే కొన్నట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒరిజినల్ ఓనర్స్ని. అటువంటి ఈ పరిస్థితుల్లో వారు వచ్చి ఆ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి కోర్టు ద్వారా వకీల్ ద్వారా నోటీసులు పంపించి ఈ ఒరిజినల్ ఓనర్ల మీద మేమే అసలైన ఓనర్లం అని చెప్పేసి కోర్టుల్లో దావాలు వేసి ఇంజక్షన్ సూట్లు వేసి ఇంజక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని ముందు కొంచెం నివారించడానికి ముందస్తుగా తెలుసుకోవడానికి ముందు ఇటువంటి సివిల్ కేసుల్లో కేవియట్ దావా అనేది చాలా ఇంపార్టెంట్. కేవియట్ అనేది సెక్షన్ 148A ఆఫ్ సిపిసి ప్రకారం కేవియట్ అనేది దాఖలు చేసుకోవాలి. కేవియట్ అంటే ముందస్తుగా తెలియచేయటం. ఈ కేవియట్ పిటిషన్ అనేది ఒరిజినల్ ఓనరు నా స్థలం కానీ గురించి కానీ ఎవరైనా అన్యాక్రాంతం కాబడింది, నాకు అగ్రిమెంట్ ఉందని చెప్పి వేరే వారు ఎవరైనా సరే ఏ దావాలు వేసినా ముందు నాకు తెలియపరచాలనే ఒక ముందస్తుగా తెలియపరచడాన్నే కేవియట్ అంటారు. ఆ కేవియట్ దావా వచ్చేసి సిపిసిలో సెక్షన్ 148A ప్రకారం 20 లక్షల లోపు అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫైల్ చేసుకుంటారు. అలాగే 20 నుండి 50 లక్షల లోపు అయితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫైల్ చేసుకుంటారు. వాల్యుయేషన్ అంటే ప్రాపర్టీ వాల్యుయేషన్. అలాగే 50 లక్షల నుండి అబవ్ ఉంటే జిల్లా కోర్టులో ఫైల్ చేసుకుంటారు. ఈ కేవియట్ అనేది ఈ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో, ఈ జిల్లా జడ్జి కోర్టులో ఒకేసారి ఫైల్ చేయాలి. అప్పుడు ఆ ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి స్థలం నాది, పొలం నాది, ప్రాపర్టీ నాదని మీ మీదకి వచ్చేవారు ఎవరైనా ఇంజక్షన్ దావాలు వేసుకోవాలన్నా అక్రమంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇంజక్షన్ దావాలు పొందేవాళ్ళు కూడా ఫేక్ అగ్రిమెంట్ల మీద చాలానే ఉన్నాయి. ఇటువంటి సివిల్ కేసులు చాలానే కోర్టులో నడుస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒరిజినల్గా ప్రాపర్టీ ఓనర్కి, ఒరిజినల్ ప్రాపర్టీ యొక్క ఓనర్ గారికి ఈ ఇంజక్షన్ దావాల నుండి, ఈ ఫేక్ దావాల నుండి కొంచెం ఉపశమనం పొందటానికి ఈ కేవియట్ పిటిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ కేవియట్ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను మీకేదన్నా అనుమానం వచ్చినప్పుడు నా పొలము, నా స్థలము, నా ప్రాపర్టీ వేరే అతను ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేసి అయిపోతున్నాడని మీకు ఏదైనా అనుమానం కలిగినప్పుడు మీరే ముందస్తుగా ఈ కేవియట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇది అగ్రిమెంట్ల మీద కాంట్రాక్టుల మీద వచ్చి స్థలాన్ని పొలాలు రాయటి అని అంటారో వారు కోర్టులో కేసులు వేసుకునే అవకాశం ఉంటే ఈలోపే మీరు ఆ కేవియట్ పిటిషన్ వేసుకుంటే కోర్టులో వాళ్ళు ఏ పిటిషన్ వేసినా ఏ కేసు వేసినా కానీ ముందస్తుగా మీకు తెలియపరచాలి.
తెలియపరుస్తారు మీరు ఆ కోర్టులో దావా వేసుకుంటే, కేవియట్ అనేది వేసుకుంటే. అదే కేవియట్టే మీరు వేసుకోలేదానికి ఒరిజినల్ ఓనర్ గారు, ఆ ఫేక్ ఓనర్ గారు వచ్చి ఇంజక్షన్ దావాలు వేసుకుని అసలు ఓనర్ మీద ఫైట్ చేస్తాడు. ఇటువంటి సివిల్ లిటిగేషన్లో కోర్టులో చాలా పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ కేవియట్ పిటిషన్ అనేది సెక్షన్ 148A ఆఫ్ సిపిసి ప్రకారం సంబంధిత 3 కోర్టులో ఫైల్ చేసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో, జిల్లా జడ్జి కోర్టులో, 3 ఫైల్ చేసుకుంటే మీకు అతను మీ స్థలాన్ని పొలాన్ని అక్రమంగా అన్యాక్రాంతం చేసుకునే దానికి వీలు లేకుండా, అక్రమంగా ఇంజక్షన్ దావాలు పొందాల్సిన వీలు లేకుండా మీకు ఉపయోగపడుతుంది. ఈ దావా అనేది, ఈ కేవియట్ అనేది ఓన్లీ 90 డేస్ మాత్రమే అమల్లో ఉంటుంది. దావా వేసిన తర్వాత మళ్ళీ 90 డేస్కి మళ్ళీ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ సివిల్ తగాదాల్లో అక్రమంగా సంపాదించేవారు ఈ మధ్యన బయలుదేరారు. వీరందరికీ ఇది ఒక చెక్ లాంటిది. ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ఈ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన వారి చేతిలో మోసపోతూ ఉన్నారు. అట్టా మోసపోకుండా ముందస్తుగానే మీ పొలాలు, మీ స్థలాలు, మీ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఎవరైతే అక్రమంగా కాజేయాలని చూసి దొంగ సర్టిఫికేట్లు అయ్యి, కాంట్రాక్ట్లు అయ్యి, అగ్రిమెంట్లు అయ్యి పుట్టించి కోర్టులో ఇంజక్షన్ దావాలు తీసుకోవాలి, ఇంజక్షన్ సూట్లు వేసుకోవాలి, ఎలాగోలా అడ్డుకొని కాలు అడ్డం పెట్టి డబ్బులు సంపాదించాలనే కొంతమంది క్రిమినల్స్కి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ కేవియట్ దావా అనేది సివిల్ దావా, సివిల్ కోర్టులో వేసుకోవాలి. 20 లక్షల లోపు అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, 20 to 50 లక్షల లోపు అయితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అలాగే 50 లక్షల పైన అయితే జిల్లా కోర్టులో ఫైల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దయచేసి ఆ ఈ ఛానల్ని లాటల్లర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చూసి పూర్తి వరకు ఈ వీడియో మీరు చూస్తేనే మీకు కేవియట్ అంటే ఏంటి అనేది అర్థమవుద్ది. చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందు ఉంటానని చెప్పి చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.